నేనేమంటా అంటే మనకు వ్యక్తులతో పంచాయతీ లేదు. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలంటే మనమేం రోడ్డు మీద పోయి వాళ్ళ గలబట్టి కొట్టేదేం లేదు. మనం మంచిగా ఆ డబ్బల ఓటేస్తే చాలు. రేపు జిల్లా పరిషత్లో షాద్ నగర్లో ఒక్క మండల్ పోకుండా ఒక్క ఎంపీటీసీ పోకుండా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతున్నా. అంజన్నకు మొత్తం బీఫామ్లు అప్పచెప్తాం. అంజననే మొత్తం నాయకత్వం వహిస్తాడు. బ్రహ్మాండంగా గెలిపించుకరండి. ఈ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు. తప్పకుండా మీ అందరిని నేను కోరుతున్నా. గెలిచే క్యాండిడేట్లను పెట్టుర్రు. కాకపోతే నా మనిషి నీ మనిషి ఆ దీర్ఘాలు తీసుకొద్దు. గెలుపు గుర్రాలు కావాలి. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అవతల దౌర్జన్యం ఎక్కువ ఉన్నది మీరు చూస్తున్నారు. ఇలా పొద్దున నేను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మన కార్యకర్తల మీదకి ఒకటి కాంగ్రెస్ ట్రాక్టర్ ఎక్కించిండు. 2 సావు బతుకులు ఉన్నారు లేడీస్. ఒక గంత దుర్మార్గంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి వాడు మనం కొట్టనేవట్టే, వాడెంబడ వడవట్టే. మరి మనం కూడా కొట్లాడుకుందామా? అందుకే నేను అడిగేది, ప్రతిపక్షంలో ఉన్నాం, కలిసిమెలిసి కొట్లాడదాం. తొందర ఏం లేదు. మంచిగా 2.5 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ వెంటనే మంచిగా గ్రామ కమిటీలు వేసుకుందాం, మండల కమిటీలు కొత్తగా వేసుకుందాం. చాలామంది యువకులు కొత్తలు తాతాలు ఆడుతున్నారు యుద్ధం చేసేందుకు. వాళ్ళకు అవకాశాలు ఇద్దాం. సీనియర్లు మంచిగా పైకి రాండి. జిల్లా కమిటీలకు రండి, రాష్ట్ర కమిటీలకు రండి, రాష్ట్ర అనుబంధ కమిటీలకు రండి. మరి కొత్త పిల్లలకు అవకాశం ఇవ్వండి. ఉడుకు రక్తం కొట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉరుకులాడుతున్నారు. అన్న మాకు అవకాశం మేము ఉరుకులాడతాం అంటున్నారు. అసొంటోళ్ళకి అవకాశం ఇవ్వండి.